ఎఫ్ హబ్ వారి పియాన్ ద ఫ్లీ గచ్చిబౌలిలో డిసెంబర్ 15న రాహుల్ సిప్లిగంచే ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్. ఫర్ బుకింగ్ కాంటాక్ట్. జూబ్లీ హిల్స్ అల్లు అర్జున్ ఇంటి వద్ద అల్లు అర్జున్ మరొకసారి మీడియాతో మాట్లాడారు. ఆ అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. ఉదయం నుంచి కూడా ఎప్పుడైతే చెంచల్గూడ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత జూబ్లీ హిల్స్లోని నివాసానికి అల్లు అర్జున్ చేరుకున్నటువంటి తర్వాత కుటుంబ సభ్యులను పరామర్శించినటువంటి తర్వాత వాళ్ళు కలిసినటువంటి తర్వాత ఒక్కొక్కరుగా సినీ ప్రముఖులందరూ కూడా అల్లు అర్జున్ కలవడానికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ఇంటి పక్కన ఉన్నటువంటి గెస్ట్ గార్డెన్లో ఇక్కడ విజిటర్స్కి వచ్చేటువంటి ఒక ప్రాంతంలో ఈ ప్లేస్లో కూడా అందరినీ కూడా ఈ మీడియాను కూడా లోపలికి ఎంట్రీ చేయడం జరిగింది. సో ఇది వచ్చిన తర్వాత ఈ దీనిలోకి గెస్ట్ హౌస్లోకి ఒక్కొక్క సినీ ప్రముఖులందరూ కూడా వచ్చేసి ఉదయం నుంచి కూడా కలవడం చూడడం అన్నీ కూడా జరిగింది. సో మొత్తానికి పూర్తిగా ఇక్కడికి వచ్చి కలవడం జరిగింది. ఒక్కొక్క హీరో అందరూ కూడా డైరెక్టర్లు సుకుమార్ నుంచి పుష్ప నిర్మాతలతో పాటు హీరో శ్రీకాంత్, విజయ్ దేవరకొండ వాళ్ళ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, అదేవిధంగా నాగ చైతన్య రావడం జరిగింది, దగ్గుపాటి రానా రావడం జరిగింది. సో మిగతా హీరోలందరూ కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక ప్రెస్ మీట్ ఒక కంక్లూజన్ అయితే ఇచ్చి ఏం జరిగింది ఎలా ఏంటి దానికి సంబంధించి మరొకసారి క్షమాపణ చెప్తూ అన్ఫార్చునేట్లీ జరిగినటువంటి సంఘటన అది రేవతి మృతి చెందడం అనేది బాధాకర. 20 సంవత్సరాల సినీ కెరీర్లో ఎప్పుడు అలాంటి జరగలేదు, ఈసారి అన్ఫార్చునేట్లీ జరిగింది, దానికి క్షమాపణ కోరుతున్నట్టు కూడా చెప్పారు. అలాగే ఆ ఫ్యామిలీకి ఖచ్చితంగా మేము బాసడగానే ఉంటామంటూ కూడా వివరించడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించి సీఎం చెప్పినటువంటి కామెంట్స్ కానీ మిగతా అన్ని కామెంట్స్ కానీ ఇవన్నీ కూడా వాటి నుంచి కూడా అడిగినటువంటి వాటి దానికి సంబంధించి అన్నింటి కూడా అవాయిడ్ చేస్తూ సింపుల్గా తను చెప్పాలనుకున్న మాత్రమే 2 నిమిషాల్లో చెప్పేసి క్లోజ్ చేసేస్తారు. ఏదేమైనా కూడా అరెస్టు తర్వాత అల్లు అర్జున్ అరెస్టు తర్వాత సినీ సెలబ్రిటీలందరూ కూడా మెగాస్టార్ సతీమణి సురేఖ కూడా వచ్చి పరామర్శించడం జరిగింది, అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇంకా చాలామంది ప్రముఖులందరూ కూడా ఒక్కొక్కరుగా వచ్చేసి అల్లు అర్జున్ని కలిసి అక్కడ మంచి చెడ్డలన్నీ మాట్లాడుకుంటూ పూర్తిగా నిన్న జైల్లో ఉన్నటువంటి సందర్భం కాబట్టి ఈ ఘటన ఎలా జరిగింది దీనికి సంబంధించి కేసు అయ్యి అరెస్ట్ అయ్యి ఒక పెద్ద సస్పెన్స్ లాగా థ్రిల్లర్ లాగా కొనసాగినటువంటి సందర్భంలో అల్లు అర్జున్కి మేము భరోసాగా ఉన్నామంటూ ఆయనకి బాసటగా ఇచ్చేటువంటి విధంగా టాలీవుడ్కి సంబంధించినటువంటి ప్రముఖులందరూ కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి వచ్చి పూర్తిగా దర్శకేంద్ర రాఘవేంద్ర కానీ నారాయణమూర్తి కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసి అల్లు అర్జున్తో మాట్లాడి హక్ చేసుకొని ఆయనకు కొంత భరోసాని ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఇలా ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకొని పూర్తిగా వారందరికీ చెప్పిన తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా పరామర్శించి అల్లు అర్జున్తో మాట్లాడి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా మరలా అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ మీడియా వాళ్ళకి ప్రెస్ మీట్ ద్వారా 2 minutes ద్వారా పెట్టేసి పూర్తిగా కంక్లూజన్ ఇచ్చేసి పూర్తిగా వచ్చేసినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఇది ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంటి వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.